జై భీమ్. అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం, సుస్వాగతం. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న జన్మించారు. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. మహారాష్ట్ర సతారా జిల్లాలో యాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వము ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్, నాందేడ్, కొండల్వాడి ప్రాంతంలో, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన ప్రాంతపు మున్నూరు కాపులు వీరికి చుట్టాలు. ఆమె తన 9వ ఏట 12 ఏండ్ల జ్యోతిరావు పూలేను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది. 1848లో భర్త జ్యోతిరావు పూలేతో కలిసి అస్పృశ్యత కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఆ పాఠశాల నడపడం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్ళు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడడం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది. అయినా రోజు వేధింపులకు విసిగి ఒకరోజు ఒకటి చెంప పగలగొట్టింది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. వాల్వేకర్, దియోరావు వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు బ్రాహ్మణ వితంతువు కుమారుడును దత్తత తీసుకున్నారు. అట్టడుగు వర్గాలు,
మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో ప్రారంభించి 1848 మే 12న దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తప్పని దీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రిబాయి దంపతులకు గృహ బహిష్కారానికి గురి చేశారు. ఆమె సామాజిక విప్లవకారిణిగా మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండలి అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. లింగ సమస్యలకు తోడుగా కుల, పితృస్వామ్య వ్యవస్థల అణిచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి పూలే. అసత్యాలతో అగ్రవర్ణ దుహంకారపు నిచ్చెనమట్ల కుల వ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873లో తన భర్త మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా వితంతువు పునర్వివాహాల కొరకు, అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్ళు పోసి వారి కళ్ళల్లో వెలుగు చూశారు. అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను హక్కున చేర్చుకున్నారు. యశ్వంత్గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షురకులను చైతన్యపరిచి వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రిబాయి. ఆ తర్వాత 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ అనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి సత్యశోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం సావిత్రిబాయి పూలే నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబర్ 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యాన సావిత్రిబాయి వివాహం జరిపించారు. 1868 నుంచి సావిత్రిబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి, 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు 2000 మందిని హక్కును చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లో ఆమె తన కవితా సంపుటి కావ్య పూలేను ప్రచురించింది. మరో కవిత సంపుటి
పావన కాశీ సుబోధ్ రత్నాకర్ను 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. భర్త మరణం జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28న మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగింది. ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పిపెట్టి కొంత సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పిపెట్టిన తొలి సంఘటన ఇది. పూలే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతని స్వీకరించి నడిపించింది. 1897లో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గరలోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రిబాయి పూలే కొడుకు యశ్వంత్తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. అలాంటి మహా పుణ్యాత్మరాలు సావిత్రిబాయి పూలే గారు. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదల కోసం జోలిపట్టి విరాళాలు స్వీకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకు చెందిన దళిత చిన్న పిల్లలని తన సంకన వేసుకుని చికిత్స చేసి కాపాడింది. చివరకు ఆ ప్లేగు వ్యాధే ఆమెకు సోకి మార్చి 10, 1897లో మరణించింది. అప్పుడు ఆ దళిత బహుజనులలో జీవితాల్లో చీకటిమయం అంధకారంలోకి వెళ్ళిపోయాయి. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయులు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1977లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు. ఇంత కష్టపడి అన్ని వర్ణాలలోని స్త్రీలకు చదువు ముఖ్యం, జ్ఞానం రావాలి, చదువుకోవాలని చెప్పి పాఠశాలలను నిర్మించి అగ్రవర్ణాల వారితోటి అనేక మాటలు పడి జ్ఞానాన్ని అందించినటువంటి సావిత్రిబాయి పూలేని మనం ఈ దేశంలో గుర్తించుకోకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. నిజ జీవితంలో అగ్రవర్ణ స్త్రీలనకుండా, అసమానతలకు సంబంధించిన అస్పృశ్యుల స్త్రీలనుకోకుండా ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని అందించినటువంటి, పాఠశాలలు నిర్మించి విజ్ఞానాన్ని అందించినటువంటి వెలుగుల దివిటి ఉపాధ్యాయురాలు, మొట్టమొదట సాహసం చేసినటువంటి ప్లేగు వ్యాధి సోకినటువంటి వారికి చికిత్సను అందించి వారి బిడ్డలను సంకన వేసుకుని వ్యాధిగ్రస్తులని కాపాడినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలేని మర్చిపోవడం మన దేశంలో ఈ విద్యా వ్యవస్థలో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులుగా భావిస్తూ, ఇకనైనా రాబోయే రోజుల్లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అనేటువంటి విధానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి ప్రతి పిల్లల్లో అలాంటి భావన వచ్చేలా భారతదేశంలోని ప్రతి పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేసేలా, ఏర్పాటు చేసుకునే వాళ్ళకి సహకరించేలా ప్రభుత్వాలు ముందుకు రావాలని, చట్టాలు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా ఆశిస్తూ, మరెన్నో మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జై భీమ్, బాయ్ బాయ్.